ముందుగా అయితే ఆమె గురించి నేను చెప్పే 4 మాటలు. ఆమె చేరువ ఆశిస్తాడు ప్రియుడు, ఆమె మమతకై తప్పిస్తాడు పాపడు, ఆమె ప్రాపకంలో ఎదుగుతాడు బిడ్డడు, ఆమె సాహచర్యంలో ఒదుగుతాడు మగడు, ఆమె వల్లే చల్లగా సాగుతుంది సంసారం, ఆమె సేవల్లో తరిస్తుంది కుటుంబం. ఆమె ఈ జగతికి జీవనజ్యోతి. యత్ర నార్యస్తు పూజ్యంతే అన్నాయి వేదాలు, న స్త్రీ స్వాతంత్రమర్హతి అన్నాయి పురాణాలు. ఆడదంటే అబల అన్నది నిన్నటి తరం, ఆది పరాశక్తి అన్నది నేటి యువతరం. వేదంలో లోపాముద్రలం, గణిత శాస్త్రంలో శకుంతలలం, చట్టంలో కిరణ్ బేడీలం, న్యాయానికి ఫాతిమాలం. వీరత్వమే ఝాన్సీ, రాజకీయమే ఇందిరమ్మ, రౌద్రమే రుద్రమ్మ, గానమే లత. స్త్రీ విద్యకంకితమన్నది దుర్గమ్మ, రోదసీని జయించానన్నది సునీత. ఆకాశంలో సగభాగమన్నది కల్పన, సమాజ సేవన్నది మేధ. ఆవకాయ నుండి అంతరిక్షం దాకా, అడవుల నుండి అమెరికా దాకా, అవధరించని విద్య లేదు, అధిగమించని మెట్టు లేదు. ఆడదంటే మనసున్న మనిషి. కాలి కింద తొక్కటానికి అడుసు కాదు, తల మీదకెక్కడానికి కిరీటం కాదు, సంసార రథానికి మరో చక్రం. అమ్మతనమంతా అమ్మ పైట కొంగులోనే ఉంది అంట. పాలు కుడుపుతూ పసిపాపడికి చాటు చేసేది అమ్మ కొంగే. బిడ్డడేడిస్తే కళ్ళు ముక్కు తుడిచేది అమ్మ చీర కొంగే. గోరుముద్దలు తినిపించి ఆప్యాయంగా మూతి తుడిచే తుండుగుడ్డ అమ్మ కొంగే. చలిగాలులు వీస్తుంటే వడిలో బిడ్డడికి దుప్పటిగా మారేది అమ్మ కొంగే. ఉక్కబోతకి బిడ్డడేడిస్తే వీవనగా మారేది అమ్మ కొంగే. బిడ్డ బెదిరి భయంతో అమ్మదరి చేరితే రక్షణ కవచమయ్యేది అమ్మ కొంగే. అమ్మ కూచిలా అప్పటి వరకు అమ్మ కొంగు పట్టుకు తిరిగిన కొడుకు ఈ కొంగు వదిలి కోడలి కొంగు చాటున చేరితే అమ్మతనానికి కష్టమే అలవాటయ్యే వరకు. అస్తిత్వం. 90 ఏళ్ళొచ్చాయి, ఇంకేం మహానైవేద్యాలు పెడతావు? పాలు పండ్లు పెట్టు నీ దేవుడికింకా అన్నాను అమ్మతో. పాలు పండ్లు తిని నీవెన్నాళ్ళుంటావు చెప్పు సవాలు విసిరింది అమ్మ. కోట్ల మంది నైవేద్యాలు పెడుతున్నారులే, నీ దేవుడేం పస్తులుండడు అన్నాను. కోట్ల మంది తింటుంటే నీ కడుపు నిండుతుందా? మరో సవాల్. నా ఇంట మనుషులే కాదు దేవుడు పస్తుండరాదు అంది అమ్మ. ఇది భక్తి అందామా విశ్వాసం అందామా? జవాబు తెలిస్తే దేవుడి అస్తిత్వం తెలిసినట్టే కదా. అమ్మాయిలు జాగ్రత్త. ముసుగేసిన కరుకుతనం వాడిది, అది గుర్తించని పసితనం నీది. ఇంతి చేమంతి అంటూ వెంటపడతాడు, మనోహర రూపమంటాడు, పంచదార పలుకులంటాడు. తెరపెరుగని అడవితనం వాడిది, అమాయకపు బేలతనం నీది. ఎదుట పడకు, ఆశలు రేపకు. వాడి కళ్ళల్లో విషం, గుండెల్లో కల్మషం. మరమనిషివాడు, మనసు లేని పగవాడు. నిరాశ ఎదురైతే సెగలు కక్కుతాడు, కోతవుతాడు, తోక తొక్కిన తాచవుతాడు. నిప్పుతో చెలగాటాలు వదులు, ఉన్మాదితో మాటలు వలదు. వాడికై ఆగకుమా, ఏమారకుమా, లోగిలి వీడకు, తోడేలు పాలవకు. గండు తుమ్మెదల బారి నుండి పారిపో, రహదారిన సాగిపో.